ఇకపోతే ఈ ప్రభుత్వంలో ముఖ్యమంత్రిదో మాట ఉంటుంది, మంత్రులదో మాట ఉంటుంది. వెనకట మీరు చూసిండ్రు 2 లక్షల రూపాయల రుణమాఫీ అంది ప్రభుత్వం. రేవంత్ రెడ్డి ఏమో 2 లక్షల మీద అప్పున్న వాళ్ళు కూడా ఉరుకుండ్రి పోయి జల్దీ ఆ మీద అప్పు మీరు కట్టుండ్రి, మీరు కట్టంగానే తెల్లారి 2 లక్షల రూపాయలు నేను మాఫీ చేస్తా అన్నాడు. మీరే చూసిండ్రు. ఇంకో మంత్రి వ్యవసాయ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ఏమో కట్టకురి ఇప్పుడే కట్టకురి, మీరు కట్టంగానే మేము మాఫీ చేయకపోతే మళ్ళీ మమ్మల్ని తిడతారు, జర చెప్పినప్పుడే కట్టుర్రి అని తుమ్మల నాగేశ్వరరావు అన్నాడు. మీరు అందరూ చూసిండ్రు ఆ వీడియోలు. కట్టుర్రి పోయి కట్టంగానే మాఫీ చేస్తా అని రేవంత్ రెడ్డి, కటకురి మేము చెప్పినాకనే కట్టుండ్రు అని తుమ్మల నాగేశ్వరరావు. ఇది గతంలో జరిగింది. ఇక నిన్నటి సంగతి చెప్తా. నేను ఏమంటాడు రేవంత్ రెడ్డి, అరే మీరు 10 ఏళ్ళు ఉన్నారు కదా భయ్, మీకు అనుభవం ఉన్నది కదా భయ్, గా టనల్ కూలిపోతానో ఇంకేదైనా పంటలు ఎండిపోతానో మాకు సలహాలు ఇవ్వాలి కదా, సూచనలు ఇవ్వాలి కదా అంటుండు. జరగదు చూసినాక మళ్ళీ మాట్లాడదాం. ముఖ్యమంత్రి ఏమన్నాడు, ఉత్తమ్ కుమార్ రెడ్డి ఏమన్నాడో ఒక్కసారి చూడండి. బాధతో ప్రభుత్వానికి అండగా నిలబడాలి. ప్రజలకు ఏదైనా కష్టం వచ్చినప్పుడు మన అందరం కలిసి కట్టుగా ఆదుకోవడానికి ఆలోచన చేయాలి. ప్రజా సమస్యల్ని 10 ఏళ్ల పరిపాలన అనుభవం ఉన్న మీరు మాకు సూచన చేయాలి. ఈ రోజు నీళ్ళ సమస్య వచ్చినా, కరెంటు సమస్య వచ్చినా, ప్రాజెక్టుల ప్రమాదం వచ్చినా మీ అనుభవాన్ని ఉపయోగించి ప్రభుత్వానికి సూచన చేయాలి తప్ప మీ పైశాచిక ఆనందం తెలంగాణ రాష్ట్రానికి మంచిది కాదు. హరీష్ రావు సలహా అవసరం లేదండి. హరీష్ రావు కంటే 100 రెట్లు అనుభవం ఉన్న వాళ్ళు ఈ ప్రాజెక్ట్ మీద పనిచేస్తారు. ఆయన ఏదో వచ్చి అంత నాకు తెలిసినట్టు ఎంత మట్టి తీయాలి, ఏడ కన్వేయర్ పెట్టి పెట్టాలి, ఏం టెక్నాలజీ పెట్టాలి, ఆయన సలహా అవసరం లేదు. మీరే విన్నారు. ముఖ్యమంత్రి ఏమో సలహా ఇవ్వమంటుండు, ఉత్తమ్ కుమార్ రెడ్డి ఏమో సలహా అవసరం లేదని బట్టి. అంటే ఇప్పుడు ఇలా ఎవరి మాట నమ్మాలి? ఉత్తమ్ది కరెక్టా, ముఖ్యమంత్రిది కరెక్టా? విషయం ఏంటంటే, సరే మా సలహాలు అంటే పట్టకపోయాయి. ఇవాళకి ఎస్ఎల్బీసీ సంఘటన జరిగి ఎన్ని రోజులు అయింది? 16-17 రోజులు అవుతుంది. కనీసం వాళ్ళు బతికున్నారా, చనిపోయినరా? వాళ్ళు ఎప్పటిలోగా బయటకు వస్తారు? అసలు ఆ 16 మంది కుటుంబ సభ్యుల జాగలో మనం ఉంటే, ఆ 8 మంది కుటుంబ సభ్యుల జాగలో మనం ఉంటే వాళ్ళు పడే మనోవేదన ఎంత? 16 రోజులైంది. ఆ 8 మంది భార్య, పిల్లలు, తల్లిదండ్రులు, వాళ్ళ అక్కా చెల్లెళ్ళు, అన్నదమ్ముళ్ళు ఎంత బాధ, ఎంత మానసిక క్షోభ అనుభవిస్తారు? మీరు జోక్ చేస్తున్నారు. ఒక ఆయనేమో చేపలు తిరుగుతుండు, ఇంకొక ఆయనేమో చేపల పులుసు చేసుకొని తింటుండు. ఉత్తమ్ కుమార్ రెడ్డి 4 రోజులు అయినాక ఏమన్నాడు, 2 రోజుల లోపల వాళ్ళని బయటకు తెస్తున్నాము అన్నాడు. నేను పోయేసిన తెల్లారేమో 6 రోజులు అయినాక ఇంకా 3 రోజుల్లో బయటకు వస్తాడు అన్నాడు. 10వ నాడు రేవంత్ రెడ్డి పోయి 3 రోజులు అయిపోద్ది అన్నాడు. నిన్న ఉత్తమ్ కుమార్ రెడ్డి పోయి ఏమన్నాడు, మళ్ళీ 11వ తారీఖు వస్తాను అంటే జోక్ చేస్తుంది గవర్నమెంట్. 8 మంది ప్రాణాలంటే మీకు విలువ లేదు, లెక్క లేదు. యు ఆర్ ప్లేయింగ్ విత్ లైఫ్స్. ఈజ్ ఇట్ ద వే టు హ్యాండిల్ ద థింగ్స్? కన్వేయర్ బెల్ట్ ప్రారంభించడానికి 10 రోజులు పట్టింది మీకు, దాన్ని ఫంక్షనల్ చేయడానికి 10 రోజులు పట్టింది మీకు. ఒక్కరోజు పని చేయగానే తుడుకుమన్నది అది, మళ్ళీ ఇప్పటికీ పని చేస్తలేదు. దెర్ ఇస్ నో డైరెక్షన్ ఫ్రమ్ ద గవర్నమెంట్, దెర్ ఇస్ నో క్లారిటీ ఫ్రమ్ ద గవర్నమెంట్. మీకు ఇంకా ఒక జోక్ చెప్పాలి. ఈ రాష్ట్రానికి ఇంజనీరింగ్ చీఫ్ ఇరిగేషన్ అనిల్ కుమార్ అని ఉన్నాడు. ఈజ్ ద హెడ్ ఆఫ్ ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్. ఈ రోజు వరకు ఆయన అడిగి పోలే. ఇదేం గవర్నమెంటో నాకైతే అర్థమవుతలేదు. ఫస్ట్ పర్సన్ టు గో, ఈజ్ సపోజ్ టు గో ఫస్ట్ అమాంగ్ ఎవ్రీవన్. ఆయన ఈ రోజు వరకు ఇంతవరకు అడిగి పోలేదంటే అసలు నీ రాష్ట్రం ఎట్లా నడుస్తుంది? ఇంజనీరింగ్ చీఫ్కు బాధ్యత ఉండదా? అంటే నీ ప్రభుత్వం ఎవరి డైరెక్షన్లో నడుస్తుంది? అసలు 16 రోజుల తర్వాత కూడా పాపం వాళ్ళు బతుకున్నారా, చనిపోయినరా, ఎప్పుడు బయటకు వస్తారు, ఏం జరుగుతుంది? ఒక క్లారిటీ ఇచ్చిందా గవర్నమెంట్? నీ సలహాలు అవసరం లేదని పెద్ద పెద్ద మాటలు మాట్లాడినావు కదా ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు.
సరే మేమేం ఫీల్ కాము, మా బాధ మా ఆవేదన ఆ 8 మంది ప్రాణాలు, ఆ 8 మంది కుటుంబ సభ్యుల మనోవేదన మా ఆవేదన. వాళ్ళు ఎంత దుఃఖపడుతుంటారు, వాళ్ళకి ఎంత బాధ ఉంటుంది, మీరెంత బాధ్యతారహిత్యంగా వ్యవహరిస్తున్నారు. అదో టూరిస్ట్ స్పాట్ లెక్క చేసిండు మీరు. పొద్దుగాల పోవుడు సాయంత్రం వచ్చుడు, సాయంత్రం పోవుడు పొద్దుగాల వచ్చుడు, అదా పద్ధతి. ఆడ కూడా అబద్ధాలే మాట్లాడారు, మీరు చూసిండ్రు. 10 ఏళ్లలో ఒక తట్టెడు మట్టి దవ్వలే, 10 ఏళ్లలో బీఆర్ఎస్ ప్రభుత్వం పనే చేయలేదని అబద్ధాలు మాట్లాడినరు. నేను ముఖం పలిగేటట్టు సమాధానం చెప్పిన. 9 ఏళ్ల గత కాంగ్రెస్ హయాంలో 3,300 కోట్ల రూపాయలు పని జరిగితే 9.5 ఏళ్ల బీఆర్ఎస్ హయాంలో ఎస్ఎల్బీసీ ప్రాజెక్టు మీద 3,900 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టాం. మీకంటే 600 కోట్ల రూపాయలు ఎక్కువ ఖర్చు పెట్టాం. 11.5 కిలోమీటర్ల టనల్ మేము తవ్వామని సమాధానం చెప్తే ఒక్క మంత్రి కానీ ముఖ్యమంత్రి దాని మీద మాట్లాడాడు. మళ్ళా అంటే అబద్ధాల మీదనే బతుకుడు మీ బతుకు, నిజాలు చెప్పుడు మీకు రాదు. నోరు ధరిస్తే ఏ మీటింగ్ అన్నవో అన్ని పచ్చి అబద్ధాలే. మీరు చూసింది కానీ నిన్న మహిళా దినోత్సవ సందర్భంగా నేను సాక్ష్యాలతో సహా ఒక 5 అబద్ధాలు, ముఖ్యమంత్రి ప్రభుత్వం మహిళల్ని ఎట్లా మోసం చేసిండ్రో, ఎన్ని పచ్చి అబద్ధాలు మాట్లాడినరో ఆధారాలతో సహా నేను మీ ముందు పెట్టాను. అంటే నేను అనేది ఒకటే, ముఖ్యమంత్రి గారితో కూడా నిజాయితీగా పనిచేయండి. రేవంత్ రెడ్డి గారు, ప్రజలు మీకు అవకాశం ఇచ్చారు. సో ఈ అవకాశాన్ని మీరు ఈ అబద్ధాలను ఇప్పటికైనా ఆపండి. అబద్ధాలను ఆపి పాలన మీద దృష్టి పెట్టండి. ఇవాళ నువ్వు కేసీఆర్ గారిని పట్టుకొని నువ్వు ఏదో నోటుకొచ్చినట్టు మాట్లాడినావు, కానీ ఇవాళ రాష్ట్రానికి గ్రహణమైన గాచారమైన ఇవాళ రేవంత్ రెడ్డి. నీ 15 నెలల పాలనలో ఆటో డ్రైవర్ల ఆత్మహత్యలు, చేనేత కార్మికుల ఆత్మహత్యలు, బిల్డర్ల ఆత్మహత్యలు, రైతుల ఆత్మహత్యలు, ఇది నీ పాలనకు ఉదాహరణ. నువ్వేమైపోయింది, అసహనం అయిపోయింది నీ లోపల. ఏమైంది, ఉన్నది ఉన్నట్టంటే అసహనంతో రెచ్చిపోతున్నావు, అబద్ధాలు మాట్లాడుతున్నావు. ఇప్పుడు ఇకనైనా నీ అబద్ధాలు మానుకో, పాలనపై దృష్టి పెట్టి నిజాయితీగా నీకు చేతనైంది నిజాలు మాట్లాడు, ప్రజలకు మేలు చేసే ప్రయత్నం చెయ్యి. నువ్వు ఈ పిచ్చి మాటలు మాట్లాడు, నిజాయితీగా పాలించండి, కమిషన్లు మానండి. ఎందుకంటే ఇవాళ అట్లా చెప్పుకుంటూ పోతే చాలా ఉన్నాయి. ఇవాళ సీతారామ ప్రాజెక్టు ఇవాళ వరమైంది కదా. నీ చేతగాంతనం వల్ల ఆంధ్రప్రదేశ్ కృష్ణా నదీ జలాలను అడ్డగోలుగా తీసుకుపోయింది. నువ్వు గుడ్లప్పకిచ్చి చూసినావు, నువ్వు ఫెయిల్ అయిపోయినావు. ఇవాళ ఏమైంది, ఖమ్మం జిల్లాకు నిన్న పోయి మంత్రి గారు ప్రారంభిస్తే గోదావరి నదీ జలాలు వచ్చి నాగార్జున సాగర్ ఎడమ కాలువలో కలిసినాయి. ఇవాళ అంటే ఇవాళ ఇంటర్లింకింగ్ ఆఫ్ రివర్స్ అయిపోయింది తెలంగాణలో. కృష్ణా గోదావరి నదుల సంగమం నాగార్జున సాగర్ ఎడమ కాలువలో నిన్నగాక మొన్న అయిపోయింది. 2 నదుల సంగమం అయింది ఈరోజు. కేసీఆర్ గారి దూరదృష్టి వల్ల, ఆయన కృషి వల్ల జరిగింది. ఆ ఎడమ కాలువలో ఇవాళ నీళ్లు తక్కువ వచ్చినా ఈ సీతారామ ప్రాజెక్టు నీళ్ళు వచ్చి ఎడమ కాలువలో కలవడం వల్ల ఇవాళ వైర రిజర్వాయర్కు నీళ్లు పోతున్నాయి. ఆ ఎడమ కాలువలో నీళ్లు ప్రవహించి ఇవాళ పంటలు కాపాడుకునే పరిస్థితి వచ్చింది. నిజాలు మాట్లాడండి. ఎస్, కేసీఆర్ గారి కృషి వల్ల ఇలా ఖమ్మం జిల్లా రైతులకు నీళ్ళు వచ్చినాయి. గోదావరి జలాలు ఇలా వచ్చి కృష్ణా నదీ పరివాహక ప్రాంతంలో పంటలు కాపాడుకుంటున్నామనే నిజాన్ని నిజాయితీగా ఒప్పుకోండి అని చెప్పి నేను మనవి చేస్తూ ఉన్నాను. ఈ రకంగా ఇలా వడ్లకు బోనస్ ఇచ్చినామని జబ్బలు జరుచుకున్నారు. వచ్చినాయా బోనస్? పాపం మహిళా సంఘాలు ఇబ్బంది పడుతున్నారు. నువ్వు అన్ని పంటలకు బోనస్ అన్నావు, తర్వాత వడ్లకే అన్నావు, ఆ వడ్లకు కూడా దొడ్డు ఎగబెట్టినావు, సన్నాలకే అన్నావు. పోనీ ఆ సన్నాల కన్నా మొత్తం ఇచ్చినావా? ఇప్పుడు వడ్లు కొన్నది మహిళలు, వాళ్ళ కమిషన్ డబ్బులు ఇప్పుడు 2 విడతల, పోయిన వానకాలంది రాలే, అంతకుముందు యాసంగిది రాలే, నువ్వు కమిషన్ డబ్బులు ఇవ్వలే. కానీ మహిళల దగ్గరకు వచ్చి మాకు బోనస్ పడలేదని రైతులు ఇవాళ అడుగుతూ ఉన్నారు. ఇంకా 400 కోట్ల రూపాయలు సన్న వడ్లకు బోనస్ పెండింగ్ ఉంది. తక్షణమే దాన్ని విడుదల చేయాలని రైతుల పక్షాన బీఆర్ఎస్ పార్టీ ఈరోజు డిమాండ్ చేస్తూ ఉంది. ఇవాళ మహిళల విషయంలో రేవంత్ రెడ్డి గారు, మీరు చేసింది తక్కువ, చెప్పుకునేది ఎక్కువ.
కానీ బీఆర్ఎస్ 9 ఏళ్ల హయాంలో మేము మాట ఇవ్వకపోయినా, ఎలక్షన్లలో ఓట్ల కోసం చెప్పకపోయినా, పేదింటి ఆడపిల్ల పెళ్లికి ₹1,00,000 కళ్యాణ లక్ష్మి పథకం ఇచ్చిండ్రు కేసీఆర్. 13 లక్షల మంది పేదింటి ఆడపిల్లలకు 11,000 కోట్ల రూపాయలు ఇచ్చింది బీఆర్ఎస్ పార్టీ. 11,000 కోట్ల రూపాయలు ఇచ్చింది. 13 లక్షల పేదింటి ఆడపిల్లల పెళ్లిళ్ళు జరిపించింది బీఆర్ఎస్ పార్టీ. మేము కేసీఆర్ కిట్ ఇచ్చాం, న్యూట్రిషన్ కిట్ ఇచ్చాం, మహిళల చదువు మధ్యలో ఆగిపోవద్దని ఎస్సీ ఎస్టీ బీసీల కోసం 75 మహిళా డిగ్రీ కాలేజీలు తీసుకొచ్చాం. బీడీ వర్కర్లకు, లక్షలాది మంది బీడీ వర్కర్లకు ఆసరా పెన్షన్ నెల నెల 2,000 రూపాయలు ఇచ్చాం. స్థానిక సంస్థల్లో మార్కెట్ యార్డులో 50% మహిళలకు రిజర్వేషన్ ఇచ్చింది కూడా బీఆర్ఎస్ ప్రభుత్వం. పోలీసు ఉద్యోగాల్లో 33% మహిళలకు రిజర్వేషన్ తెచ్చింది బీఆర్ఎస్ ప్రభుత్వం. డబుల్ బెడ్రూమ్ ఇల్లు మహిళల పేరు మీద ఇచ్చింది బీఆర్ఎస్ ప్రభుత్వం. షీ టీంలను పెట్టి మహిళలకు రక్షణ కల్పించింది బీఆర్ఎస్ ప్రభుత్వం. అక్కా చెల్లెళ్ళు బిందెలు పట్టుకొని రోడ్డు మీదకి రావద్దని మిషన్ భగీరథ తెచ్చి ఇంటింటికి నల్లా పెట్టి దశాబ్దాల అక్క చెల్లెళ్ళ నీటి కష్టాలను తీర్చింది బీఆర్ఎస్ ప్రభుత్వం. మేము చేసినవి చాలా ఉన్నాయి మహిళల కోసం. నువ్వు చేసింది ఏముంది రేవంత్ రెడ్డి? తులం బంగారం అంటివి షడగోపం పెడితివి, మహాలక్ష్మి అంటివి మహా మోసం చేస్తేవి. 15 నెలలు అంటే 15 నెలలు ఇంటూ 2,500 అంటే ఈ రాష్ట్రంలో ప్రతి అక్కకు చెల్లెకు నువ్వు 37,500 రూపాయలు బాకీ పడ్డావు రేవంత్ రెడ్డి. మహాలక్ష్మి అని మహామోసం చేస్తేవి, తులం బంగారం అని శటగోపం పెడితివి, స్కూటీలన్నీ సున్నం పెడితివి. ఏంది నువ్వు చేసింది? పోనీ కేసీఆర్ గారు ఇచ్చే పథకాలను కొనసాగించినవా అంటే కేసీఆర్ కిట్టు బంద్, న్యూట్రిషన్ కిట్టు బంద్ అంటివి. అన్నీ కేసీఆర్ గారు ఇచ్చిన బతుకమ్మ చీరలు బంద్ పెడితివి. ఒక్కొక్క పథకం బంద్ పెట్టుడే తప్ప నువ్వు ఇచ్చింది ఏంది అని నేను అడుగుతా ఉన్నా. ఉత్త డొల్ల మాటలు, గోబల్స్ మాటలు, అబద్ధ ప్రచారాలు తప్ప నిన్నటి మీటింగ్లో నువ్వు ఇచ్చింది ఏంది? కేసీఆర్ కిట్ ఎందుకు బంద్ చేసినావు? బతుకమ్మ చీరలు ఎందుకు బంద్ చేసినావు? న్యూట్రిషన్ కిట్ ఎందుకు బంద్ చేసినావు? నేను అడుగుతా ఉన్నా. మళ్ళా మంచినీళ్ళ కష్టాలు మోపైనాయి. పాపం అక్కజల్లెలు బిందెలు మోసుకుపోతున్న ఫోటోలు పత్రికల్లో, టీవీల్లో వస్తూ ఉన్నాయి. ఇప్పటికైనా నిజాయితీగా ప్రజల పక్షాన్ని ఆలోచించు తప్ప ఇంకా నువ్వు అబద్ధాలతోని, ఈ ప్రచారంతో ఇంకా ముందుకు పోలేవు. నువ్వే ప్రజల ముందు నవ్వుల పాలవుతున్నావు. ప్రజలు నీ అబద్ధపు మాటల్ని, నీ మోసపు మాటల్ని, చెయ్యని పనులను చేసినట్టుగా నువ్వు చెప్పేదాన్ని చూసి ముఖ్యమంత్రి కుర్చీకున్న విలువ తగ్గిపోతున్నది. ఆ బాధ ఏంటంటే ఆ పదవికున్న గౌరవం తగ్గిపోతున్నది. నువ్వు మాట్లాడే మాటలు చూస్తూ ఉంటే హుందాగా వ్యవహారం చేసుకుని తెలుసుకో. అబద్ధాలు మానండి అని చెప్పి ముఖ్యమంత్రికి నేను హితవు పలుకుతా ఉన్నా. నిన్న నువ్వు చెప్పినవన్నీ కూడా అమలు చేయి. నేనైతే అన్ని అబద్ధాలు నువ్వు చెప్పినాయి. సూటిగా చెప్తున్నా, 21,000 కోట్ల వడ్డీ లేని రుణం అన్నావు, జీవో ఇచ్చేయి. 21,000కు వడ్డీ లేని రుణం డబ్బులు మహిళల ఖాతాల్లో జమ చేయి, దానికి సంబంధించిన ఉత్తర్వులు ఇవి. 75 రూపాయలు స్టిచ్చింగ్ ఛార్జెస్ అన్నావు, వెంటనే 75 రూపాయలు విడుదల చేసి మాట్లాడు. నువ్వు ఉత్త మాటలు బంద్ చేయి నువ్వు. థ్యాంక్ యూ.